ప్రకృతిలో లభించే కొన్ని అద్భుతమైన మొక్కలు, వాటి కాయలు మనకు తెలియకుండానే అనంతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయనేది మీకు తెలుసా? మన కళ్లముందే కనిపించి మన దృష్టికి రాకుండా పోయిన అలాంటి అమూల్యమైన కాయల గురించి మీరు తెలుసుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా స్క్రిప్ట్ చేయకుండా చూడండి. మనకు ప్రకృతి ఇచ్చిన ఎన్నో అద్భుతాలను ఎలా మిస్ అవుతున్నామో మీకు అర్థమవుతుంది. అలాగే వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీకు మీ ఆరోగ్యం గురించి తెలుసుకునే ఎన్నో వీడియోలు మీరు చూడగలుగుతారు. ఇవాళ చెప్పుకోబోయే ఈ కాయలు ఒకప్పుడు మన ఇంటి చుట్టూ, పొలాల అంచుల్లో, చెట్ల కింద విరివిగా కనిపించేవి. కాని నేడు అరుదుగా మాత్రమే కనిపిస్తున్నాయి. ఈ కాయలను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా పిలుస్తారు. ఈ కాయలకున్న పేర్లు బుడ్డబుడ్డకాయలు, బుడ్డ బుచ్చకాయలు, బుడ్డగోసి పండ్లు, బుడమకాయలు అని పిలుస్తారు. ఇవాళ ఈ పేర్లు వింటే చాలామందికి ఇవి నిజంగానే ఉపయోగమా లేక ఊరికే చెప్పే కథలా దేహం రావటం సహజం. కాని మీ ఊరిలోని పెద్దలను, గ్రామాల్లోని వృద్ధులను అడిగితే ఈ మొక్క గొప్పతనాన్ని అనుభవంతో వివరిస్తారు. ఈ కాయల ప్రత్యేకత: ఈ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు లోపల తెల్లటి పిప్పిలా ఉంటాయి. పచ్చికాయలు వగలుగా, వికారంగా ఉంటాయి. వాటిని తినకూడదు. కాని పూర్తిగా పండినప్పుడు ఈ కాయలు టమాటా రంగులోకి మారతాయి. లోపల తెల్లటి విత్తనాలతో నిండి ఉంటాయి. పూర్తిగా పండిన కాయలే ఔషధం. అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు. ఈ కాయల ప్రధాన ప్రయోజనం శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని అపారంగా పెంచడం. ప్రతిరోజు ఉదయాన్నే పరగడుపున 2 లేదా 3 పూర్తిగా పండిన కాయలను పైచర్మం తీసి నలిపి తింటే మన శరీరానికి సహజంగా ఏ రోగాన్నైనా తట్టుకునే శక్తి లభిస్తుంది. ఆయుర్వేద నిపుణుల మాటల్లో చెప్పాలంటే వ్యాధి నిరోధక శక్తిని పెంచడంలో ఈ కాయలకు సాటి మరొకటి లేదని చెబుతారు. కడుపు సమస్యలకు అద్భుత ఔషధం. ఈ కాయలు కడుపుకు సంబంధించిన సమస్యలకు చాలా సమర్థవంతంగా పనిచేస్తాయి. కడుపులో ఉండే కుళ్ళు, పేగులపై ఏర్పడే పూత, నంజుగడ్డలు, జీర్ణ సమస్యలు, ఇలాంటి పేగుల సంబంధిత ఇబ్బందులను ఇవి సహజంగా నివారిస్తాయి. వీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే జీర్ణ వ్యవస్థ శుభ్రపడుతుంది. అంతేకాకుండా నరాలకు బలం, గుండెకు శక్తి, శరీరానికి సహజ ఉత్సాహం అందిస్తాయి. ఋతువుల ప్రకృతి రహస్యం. ఈ కాయలు ప్రధానంగా వర్షాకాలంలో, ముఖ్యంగా తొలకరి జల్లులు కురిసినప్పుడు మాత్రమే లభిస్తాయి. ఆ సమయంలో మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ప్రకృతి ఎంత గొప్పదంటే సరిగ్గా అదే సమయంలో మన ఆరోగ్యాన్ని కాపాడే ఈ కాయలను మనకు అందిస్తుంది. ఇంటి పిండివంటల కంటే ప్రకృతి ప్రసాదించిన ఈ కాయలే అసలైన శక్తిని ఇస్తాయి. ఆకుల ఔషధ గుణాలు. కేవలం కాయలే కాదు, ఈ మొక్క ఆకులు కూడా ఔషధ గుణాలతో నిండి ఉంటాయి. పెద్దలు ఒకప్పుడు గాయాలకు, దెబ్బలకు, కాలిన గాయాలకు ఈ ఆకులను దంచి వాటి రసాన్ని పూసి వైద్యం చేసేవారు. ఇది పాతకాలపు నమ్మకం కాదు, తరతరాల అనుభవజ్ఞానం. ఇలాంటి అద్భుతమైన మొక్కలు నేడు అంతరించిపోతున్నాయి. వాటిని కాపాడుకోవటం, ఇంటి ఆవరణంలో పెంచుకోవటం, తరువాతి తరాలకు పరిచయం చేయటం మనందరి బాధ్యత. ప్రకృతి మనకిచ్చిన వరాలను మనమే కాపాడుకోకపోతే మన ఆరోగ్యాన్ని ఎవరు కాపాడుతారు?